మా బాబాయ్ ఇట్టే వస్తుంది. మాత కూడా వచ్చిందండి. వచ్చి రాగానే ముందు నీళ్ళలోకి వచ్చి మునిగేసి దా భయం మిట్టనే గో ఇక్కడే మునుగుంది, ఎక్కడే గట్టి ఇక్కడే మునుగుంది. భయము మా ఆయన అడుగు జాడల్లోనే వస్తుంది. ఏమో ఇబ్బందులను ఎదుర్కొంటే అదిగో అలసిపోతుంది చల్లగా ఉండేసరికి. ఇంకా ఏడ ఇంకా నీళ్ళల్లో పడింది అనుకో మాకు ఇబ్బంది అయిపోతుంది. ఇది ఈదలేందేమని ఆ టెన్షన్తో ఈయన ఏం చేశాడంటే తెప్పెక్కిచ్చేసాడు. గమ్ముగా పనుకుంది. పర్వాలే అలవాటు పడినట్టుంది. అలవాటు నెట్టుందా లేదు. ఎటుబడి పుట్టి భయం వేసింది కదా. అయ్యో పాము లాగా తగిలిన చేతులు పట్టుకో మరుగులు పుట్టి చూడలేదు నన్ను మునిగింది. చూసింది ఏమో వచ్చున్నాయి కృపా. రైలు బాగా వచ్చినట్టున్నాయి కదా. రైలు బాగా వచ్చినట్టున్నాయి. రైలు కాదు అల్లయి కగ్గెండ్లు బాగుంటుంది. పచ్చ పొట్టు వచ్చేసింది. గుమ్మడికి వచ్చేసింది పొట్టి. చాలా రోజులే ఇలా వచ్చా. బాగా కలిపెట్టుకునేసరికి బాగా చేరున్నాయి దాంట్లో అయ్యి. పెద్దదియా సరే తెలిపద్ది ముందు దాని చికెన్కి వేసి. అబ్బా ఏందంత ఉందా? ఏమో ఏదా పెద్దదిగా ఉంది. తలక చూడు ఎంతలా ఉంది దానికి. 2 కేజీలు ఉంటుంది కృపా. రొయ్యలు అంతగా లేనట్టున్నాయా. ఎందుకంటే చాలా రోజులు రాలేదు కదా మనము, అందుకని పెద్దది వచ్చేసి. పట్టే ఇదిగో చికెన్ వద్దురా, ఏమన్నా ఎత్తుకుదురా, పడదురా వాటిని. నాకేదో తెలియదు. వెళ్ళిపోతుందేమయ్యా. చూడు పెద్దలా ఉందా. రొయ్యలు పెద్దగా వచ్చినట్లు. రొయ్యలు ఏమి లేవు పెద్దగా. కృపా ఈ వీడియో కాలుతో పట్టా, చేత్తో కాదు.
కరెక్ట్ కాలుకి చిక్కిందా? కాలు కింద పడింది, కాలుతో పెట్టి అయ్యో చూడు చూడు కరుస్తా చూడు. అలాంటి నాకు చూపి బాకలు ట్రైన్లు అయితే ఎత్తుకాయలు అయితే లేట్ అవుతుందా? రొయ్యల రొయ్య అట్ట చేస్తుంది చూడు, మనం అది భలే చూస్తాడ కొబ్బరి అట. కాబట్టి ఎందుకు వచ్చే గట్టి ఉండకూడదా? ఎట్లొచ్చింది అది లోతుకా? ఈదుకుంటా వచ్చింది. ఉందా? దీనికి అసలు గుర్తే లేదు. సరేనండి ఇంట్లో ఉందా? పొట్టి తీసుకొచ్చి అన్ని పావులు పొట్టే తీసుకొచ్చిన సందర్భంగా ఈరోజు మేము అన్ని పెద్ద పెద్ద మలుగులు పడుతున్నాం. పొట్టికి మాత్రం నిద్ర పెద్దదిందియా, ఇరుక్కుపోయింది అది మధ్యలో. గబక్కన వేసేస్తావా ఏవాక పడిపోయిందా? ఏమో ఒక టైం వచ్చేసినట్టుంది నీళ్ళకి. బాగా చూడని ఏంది చేతిని చెయ్యేదే బెత్తరగా ఏమో గబక్క నీళ్ళు లేచేస్తాను ఉంటే వెళ్ళిపోతా. ఆహా ఈరోజు వంట మారిపోయిందయ్యా. చూసా, దాంట్లో ఉన్నప్పుడే చూసా నేను. కానీ చూద్దాం. పెద్దదంటే రొయ్య నాలుగు మలుగియా? మలుగు కూడా ఉందా? ఏమో కృప ములుగు కృప. ఏంది అట్ట పడుతున్నాయి ఈరోజా? ములుగిది ఒరిజినల్ ములుగు మొత్తం కూడా కాదు, నల్లగా చూడు. రొయ్యి మాత్రం హైలైట్. పాములే ఉన్నాయి దాంట్లో. అయ్యో రొయ్యి దానికి పెద్ద గిట్లు ఉన్నాయి. అక్కడ ఉంది కొరక. అబ్బా చిన్న కొరక వద్దులే నీళ్ళల్లా వద్దులే. రొయ్య సరైంది. ఇంకా 4-5 పడితే చాలు. రొయ్యలా ఉండే దాంట్లోనే పట్టు గుచ్చుకుంటుంది నాకు చేపలు వేసేటప్పుడు. దీన్ని పట్టుకైతే చికెన్ తీస్తా. మన కాకిగండ్లు అయితే వదిలేద్దాం. వీటిని తినమండి మేము. తింటే మాత్రం ఇట్లా వదలము, తీసుకుపోయి శుద్ధంగా అమ్ముకుంటాము. మా ఏరియాలో కూడా ఎవరు తినరు అనమాట వీటిని. పెద్ద అయినా కానీ తినరు వీటిని. కేజీ సైజు వచ్చినా కానీ తినేది కష్టం మా ఏరియాలో. ఒలిగి తట్ట ఎంత ఉంది చూడండి. మనకి ఏదైతే అవసరమో అదే తీసుకోవాలన్నమాట. ములుక్కరుప ఎన్ని చాలా వచ్చినట్టున్నాయా? చాలా ఉన్నాయి అయ్యా. పొక్కేస్తుంది అది.
ఎందుకు రూపీ ఈరోజు ఫ్రెండ్స్, ఈరోజు చేయి పెడితే చిక్కలు అన్నీ మొలుగులే తగులుతున్నాయండి. మంచి సైజులు పెద్ద పెద్ద మొలుగులైతే వచ్చాయి మా పొట్టి వచ్చినందుకు. ఇంకా లాస్ట్ అయితే ఉంది, అది ఉంది లాస్ట్ మోపు. చూద్దాం వాటిలో ఏం పడి ఉంటుంది. అంత లోతుందియా? బాగా మట్టి పేరుకుపోయింది. ఏం లేవియా? ఉన్నాయో చిన్నవి ఉన్నాయి. రొయ్య వచ్చినట్టుంది దీంట్లో కూడా. వెళ్దామా? నీ చేతుకుందిరా అయ్యా, అది వచ్చేసింది లోపలికి. తట్లు కూడా చూడు ఎన్ని ఉండే. పట్టే పట్టే ఇంటికి పదవా? పట్టే ఇంటికి దిగులే. ఇది మేముండే ఊరండి, అక్కడుండే మా ఇల్లులు. అట్టే వస్తుంది. నేను మా ఆయన చెరువుకైతే వచ్చామండి. చెరువుకి వచ్చే మామూలుగా మన ఈ కంప ఉంది కదా, కంప కోసం మనం వచ్చాము. కంపలు ఏమన్నా పడి ఉంటే తీసుకెళ్దామని. చాలా రోజులు ఇది వచ్చి కూడా, అందుకని వచ్చాము తీసుకెళ్దామని. మేము ఇంటి దగ్గర వచ్చిన కాడి నుంచి మాతో పాటు వెనకనే వచ్చింది పొట్టి. బైక్ వెనక పరిగెత్తుకుంటూ వచ్చింది. పైగా మేము అనుకున్నాము గెట్టు ఉంది కదా, ఆ గెట్టునే మునుగుతుంది, బండి దగ్గర ఉంటది కావాలా, అదే అనుకున్నాము. కానీ నీళ్ళకి వచ్చేసరికి మా వెనకనే వస్తా జరిగింది. ఇంకట్టుండేసరికి ఇంకేం చేస్తాము, సగం దూరం వచ్చేసరికి లోతు వచ్చేసరికి ఏదలేకపోయింది. తీసుకొచ్చి తెప్ప మీద కూర్చోబెట్టాడు మా ఆయన. అప్పుడు గమ్ముగా కూర్చుందండి. మేము వేట చేసినంత వరకు ఎలా అంటే ఇసుగు పెట్టడం కానీ దూకడాలు కానీ లాంటి ఏం చేయలేదు. పొట్టి గమ్మగా ఉంది తెప్ప. ఇప్పుడు అంటే మెట్టుకొచ్చేస్తా ఉన్నాం కదా, అందుకని దిగడానికి ప్రయత్నం చేస్తుంది. పట్టుని తెప్ప మీద డాన్స్ చేపిస్తున్నాను. ఏం భయపడట్లేదు. మళ్ళీ ఊపియా, మళ్ళీ ఊపి తెప్ప. తక్కువగా ఉంది. ఏం భయపట్ల, బాగానే ఉంది. పొట్టి మాత్రం చాలా దరికైతే వచ్చేసామండి. ఈరోజు మాత్రం చిక్క మూత మోగిపోయింది.
పట్టే నా చేపలు ఎత్తుకపోదు. బొట్ట తీసుకో. మా బాబాయ్ ఇట్టే వస్తున్నది పెద్దదియా. నీ పెద్ద పాపకండి పాపకండి పాపకండి. వావ్ పెద్దది కరుపా. బుట్లో వేసాను. భలే ఉంటాయండి, తింటే ఈ సైజులు తినాలి. బుట్టయా అసలు మాట ఎన్నో. ఏది పెద్దదే? దాపెట్టి వెళ్ళిపోయింది కిందకి. ఫ్రెండ్స్ ఈరోజైతే చూడు, ఈరోజైతే పెద్ద పెద్ద మొలుగులు పడ్డాయండి. ఏ విధంగా చేపలు పట్టడం మీరు ఎప్పుడన్నా చూస్తున్నట్టయితే కామెంట్ చేసేయండి. ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్, రొయ్యలు అయితే వచ్చాయి మనకి. రొయ్యల కంటే ఈరోజు ములుగులు పెద్ద పెద్ద పడ్డాయి అనమాట. వాటిని అయితే అమ్ముకుంటాము, ఎందుకంటే ఒకసారి వండేసాం కాబట్టి. పెద్దదాన్ని వండుకుందాం, బాగుంటుంది. అమ్మేద్దాం. ఇగో ఇవైతే చిన్న సైజులు అండి మొలుగులు. వీటినైతే ఇడిచిపెట్టేస్తున్నాం. ఇవైతే కొంచెం పెద్దవి అవుతాయి, వీటినైతే వదిలేద్దాం. పొయ్యి మళ్ళీ అందా పెద్ద మొలుగులు ఎంత ఉంటాయా? 4 కేజీలు దాకా ఉంటాయి ప్రభా. అవును పెద్దదే ఉంది, ఒక 2 కేజీల దాకా. వదిలేసేయి. రొయ్యలు రోజు ఒక అద్భుతమైన చెప్పాలి. రొయ్యలు 2 ఇవే పెట్టేస్తుంది, 2 కాదు 3. ఇంకోటి 4 గంటవయ్యా. 3 4 అయ్యి చూడు. అవును వేసుకెళ్ళిపోతాం మొత్తం. కుళ్ళలు ఏరేసేయ్యా ఎందుక. ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి పడ్డ ములుగులని అయితే అమ్మబోతున్నాం అండి. వాటిని కొనేవాళ్ళు వచ్చినంత వరకు అవి బతుకుండాలి కాబట్టి ఈ డమ్ములు అయితే కోసేస్తున్నా. ఈ డమ్ము చేపలకే.
వీటిని కొనడానికి కూడా జనాలు ఎక్కువగా ఇష్టపడతారు. వీటిని అయితే అమ్మేస్తాము. ఇది ఫ్రెండ్స్, ఇలాంటి మంచి మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తూ ఉంటాను. కొత్తగా మన వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసేయండి. వీటిని నేను పట్టిన పద్ధతి మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఆ పద్ధతి ఎలాగా మీరు వాటిని తయారు చేశారనేది కూడా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. మీకోసంగా వాటిని ఏ విధంగా తయారు చేసిన వీడియో మీకైతే చేస్తానన్నమాట. చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. ఇదే ఫ్రెండ్స్, ఓకేనండి, బాయ్.